ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైందా అన్నట్టుగా సరికొత్త చర్చకు తెరలేచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల సంక్షేమంపై మరో అడుగు ముందుకు వేస్తూ సంచలన ప్రకటన చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 2029 ఎన్నికల్లో తనను మళ్లీ ఆశీర్వదించి అధికారంలోకి తెస్తే రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ రుణాలను మాఫీ చేస్తానంటూ ఆయన ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో రైతు రుణమాఫీ విషయంలో కొత్త వెనుకడుగు వేసినప్పటికీ ఈసారి సాగరం పుత్రులు కష్టాలను గట్టెక్కించేందుకు జగన్ గట్టిగానే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. కోస్తా తీర ప్రాంతం పొడవునా వేలాదిగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలను ఏళ్ల తరబడి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న విషయం జగన్ దృష్టికి వచ్చింది. గతంలో మత్స్యకారుల భరోసా పథకం ద్వారా ఏటా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం, అలాగే వేట నిషేధ సమయంలో ఆదుకోవడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ వారి జీవన ప్రమాణంలో ఆశించిన మార్పు రాలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పడవలు కొనుగోలు చేయడానికి వలలు సమకూర్చుకోవడానికి అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆ వడ్డీలు కట్టలేక వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2029 అధికారుల దిశగా మత్స్యకారుల ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడానికి రుణమాఫీ అస్త్రాన్ని ప్రయోగించాలని జగన్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రతిపాదికన రుణమాఫీ పథకం ద్వారా కేవలం బ్యాంకు రుణాలే కాకుండా సహకార సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత జిల్లాలో అయిన శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న మత్స్యకారులందరికీ ఇది ఒక గొప్ప ఊరటగా మారనుంది. మత్స్యకారులకు సంబంధించి ఇట్లాంటి భారీ హామీ ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాల వ్యూహాలను దెబ్బకొట్టాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి మరియు తమ సంక్షేమ ముద్రను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ ప్రకటన కీలకమవుతుంది. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా మత్స్యకారుల సమస్యలను ఆయన ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. హార్బర్ల ప్రైవేటీకరణ వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని భావిస్తున్న మత్స్యకారుల్లో నమ్మకాన్ని నింపడానికి రుణమాఫీ ఒక బలమైన ఆయుధంగా మారుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేయబోయే మొదటి ఫైల్లో మత్స్యకారులు రుణమాఫీ ఉండేలా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాపై కొంత భారం పడినప్పటికీ అది మత్స్యకారుల కుటుంబాల భవిష్యత్తు మారుస్తుందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే బీసీ సామాజిక వర్గంలో కీలకమైన మత్స్యకారుల మద్దతు అనివార్యమని జగన్ విశ్వసిస్తున్నారు. గతంలో జగన్ ప్రకటించిన ప్రతి పథకంలోనూ ఒక స్పష్టత ఉండేది. ఇప్పుడు 2029 లక్ష్యంగా ఆయన చేస్తున్న ఈ రుణమాఫీ ఏపీ హామీ ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మరియు తీర ప్రాంత పల్లెల్లో జోరుగా చర్చనీయాంశమవుతుంది. జగన్ ఈ హామీని అధికారికంగా ప్రకటిస్తే కనుక అది మత్స్యకార రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు కానుంది అనడంలో సందేహం లేదు. సాగర తీరంలో ఈ ఎన్నికల సమరం రుణమాఫీ నినాదంతో మరింత వేడెక్కనుంది. జగన్ విసిరిన ఈ బంపర్ ఆఫర్ ఇతర పార్టీలను ఆత్మరక్షణలో పడేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. సామాన్య మత్స్యకారుడు మాత్రం అప్పుల నుంచి విముక్తి కోసం ఇలాంటి పథకాలు ఎప్పుడు అమలవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.